హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మంజులారెడ్డి వరల్డ్. హలో అండి, నమస్తే. మీ పేరు? నా పేరు కృష్ణప్రియ అండి. కృష్ణప్రియ. ఆ రోజు మీరు కూడా వచ్చిండ్రు, మీ అనుభవాలు కూడా చెప్పిండ్రు కదా. అవును. అదే నేను వీళ్ళిద్దరిని అనుభవాలు మీతోటి షేర్ చేసుకొని మీరు కూడా ఆ పాజిటివ్నెస్ని తీసుకుంటారని చెప్పేసి నేను ఈ కార్యక్రమం మొదలుపెట్టిన. అండ్ వీ కెన్ డూ ఎపిసోడ్ బై ఎపిసోడ్. ఒక్కసారి చాలా చేసినాం అనుకోండి, మనకు కూడా బోర్ అయిపోతుంది, వినేటోళ్ళకి కూడా బోర్ అవుతుంది. అందుకోసమని వీ కెన్ డూ ఎపిసోడ్ బై ఎపిసోడ్. యా, అండ్ ఇట్స్ వెరీ నైస్ మీటింగ్ యూ. అండ్ నాకు కూడా ఆ పాజిటివ్ ఎనర్జీ రావాలి, పాజిటివ్గానే ఉంటాను నేను, నెగిటివ్ థాట్స్ తోటి ఉండను. బట్ ఐ వాంట్ టు కనెక్ట్, కాస్మిక్ ఎనర్జీకి కనెక్ట్ కావాలి అని నేను అనుకుంటున్నా. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అక్క. ఎందుకంటే మేము మామూలుగా మెడిటేషన్ స్ప్రెడ్ చేద్దామని మేము స్టార్ట్ చేసినప్పుడు మీరు అంత పాజిటివ్గా కనెక్ట్ అవ్వటము, ఇంటికి రావటము, నేను చెప్పింది అంతా వినటం అనేది ఇట్స్ వండర్ఫుల్ అక్క. మీకు ఎంతో ఎక్కడో కనెక్షన్ ఉండటం ఎక్కడో ఉన్నట్టుంది. నాకు కూడా ముందే ఏంటి తెలవడము, లైక్ ఐ విల్ కనెక్ట్ అన్నట్టు. ఇప్పుడు ఏదైనా పని చేసినా పర్ఫెక్ట్గా రావడం అక్కడికి అట్లా కొన్ని ఉన్నాయి, ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉన్నట్టున్నాయి. అది జస్ట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ దోస్ మోర్ అన్నట్టు. ఎట్లా అవన్నీ చేసి నేను ఒకదాన్ని బెనిఫిట్ అయితే బాగుండదు కదా, కొంచెం నాలాంటి చెప్తే వింటారేమో జనాలు అని చెప్పేసి. ఐ డోంట్ నో వింటారో అంటే పాజిటివ్నెస్ స్ప్రెడ్ చేయడంలో తప్పు లేదు కదా దుర్గా అండ్ కృష్ణ. ఎందుకంటే మనం ఒకరమే. ఎందుకంటే ఇప్పుడు పాశ్చాత్య దేశాలన్నీ మన మెడిటేషన్ మీద పడి మెడిటేషన్లని వాళ్ళు దాని మీద ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. మనము ఏమో దాన్ని గర్కా మురిగి దాల్ బరాబర్ అంటారు, ఒకటి సామెత ఉంటుంది. అంటే మన నుంచే వచ్చింది, మన ఇండియన్ కల్చర్లో. కరెక్ట్. అదే, ఎందుకంటే మనది మనమే తెలుసుకోలేకపోతున్నామా, మనకు అవగాహన లేదా, చెప్పినా ఇగ్నోర్ చేస్తున్నామా అనే ఒక డిస్కనెక్టివిటీ ఉంది కదా. అది మనం చెప్పి ఇది ఒక 2-3 పీపుల్ ఇన్స్పైర్ అయినా కానీ ఇట్స్ వర్త్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పగానే నేను కనెక్ట్ అయ్యాను. చెప్పినా కదా న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకున్నా, బట్ ఐ వాజ్ డిస్కనెక్టెడ్ సమ్హౌ. కొన్ని రోజులు చేసినా మళ్ళీ తర్వాత డిస్కనెక్ట్ అయినా, అటాచ్మెంట్ వస్తలేదు. మీరు చెప్పగానే ఐ జస్ట్ క్లిక్ లైక్ దట్ అన్నట్టు కనెక్ట్ అయినా నేను. అందుకోసమని మనం చేస్తుంటే యాక్చువల్గా మనం చేసి ఇంకొకరు చెప్తే అది వింటారు ఎవరైనా. అప్పు అమ్మ నువ్వే చేస్తలేవు నేనే వింటా అని అంటారు, అంతే కదా. నేనైనా అంతే. ఇప్పుడు నాకు ఎవరైనా చెప్పిన అనుకో, బాగా చెప్పినావు పో అమ్మ, నువ్వు చెప్పిరా, నువ్వు చేసినావు, నువ్వు ముందు నువ్వు చేసిన తర్వాత చెప్పు, అది నేను వింటా అని చెప్పేసి. ఇప్పుడిప్పుడే నేను 3 days అయింది చేయబట్టి. హాఫ్ అన్ అవర్ పొద్దున, హాఫ్ అన్ అవర్ నిన్ననే స్టార్ట్ చేసిన, సాయంత్రం సెషన్ కూడా. మీరు 2-3 ఇది ఈ పిరమిడ్ పెట్టుకొని చేస్తాం. మీరు పిరమిడ్ పెట్టుకుంటే బాగుంటుంది అన్నారు కదా, ఒకసారి ఇది పిరమిడ్ అంట. ఇది పిరమిడ్ పెట్టుకొని చేస్తే 3 times ఎక్కువ ఎనర్జీ ఫ్లో. ఇది నెత్తిన పెట్టుకొని ఏదైనా పిరమిడ్ షేప్ ఉన్నది ఏదైనా సరే కదా, అది ఇది పెట్టుకొని చేస్తా. చూద్దాం ఎట్లా మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి తప్పకుండా. Similarly, you will see the difference in pyramid and non-pyramid. It is sacred geometry, Swamiji. Of course, తప్పకుండా చెప్తా. సో ఇక్కడ ఏంటంటే 11 days, 21 days, 41 days అలాగ మనం పెట్టుకోవాలి, ఒక సంకల్పం పెట్టుకోవాలి. సంకల్పం పెట్టుకున్నప్పుడు 11 days నుంచి స్టార్ట్ చేస్తాం. 11 days, ఎందుకంటే మరి 40 days పెట్టినాం అనుకో భయపడిపోతాం. సో కన్సిస్టెన్సీ ఇస్ కీ అక్క. ఏదైనా సరే, ఇప్పుడు యోగాలో నేను యోగా టీచర్ని కదా, సో నేను టెక్నిక్ చెప్పినప్పుడు అది మల్టిపుల్ టైమ్స్ చేయండి, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. నేను యోగా టీచర్నక్క, నేను 13 yearsగా నేను యోగా పార్క్లో ఉన్నాను. సో నేను చాలా డిఫరెంట్ కోర్సెస్ అవి చేశాను, ఆన్లైన్లో చేశాను. NLP ట్రైనర్ని నేను. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, మైండ్కి రిలేటెడ్ కోర్స్ చేశాను. అలాగే స్పిరిచువల్ క్లాసెస్ తీసుకున్నాను. ఆఫ్టర్ మెడిటేషన్ నాకు కొంచెం చాలా మంచి అనుభవాలు వస్తుంది. స్పిరిచువల్ క్లాసెస్, స్పిరిచువల్ టాబ్లెట్స్ అనే ఒక కోర్సు చేశాను. స్పిరిచువల్ టాబ్లెట్స్ ఆన్లైన్లో అన్ని మంచిగా మనకి అవైలబుల్ ఉన్నాయి. మొత్తం అన్ని స్టేట్స్ లో, అన్ని కంట్రీస్ లో కూడా మనకి, యుఎస్ లో కూడా. అంటే ఇన్ పర్సన్ ఆన్లైన్. ఓకే. అంటే ఆన్లైన్ ఇండియా నుంచి కోచ్ చేస్తారా? అట్లా యుఎస్ లో కూడా కోచ్ చేస్తారు. తీసుకున్నాను. అవునా? సో ఆ రకంగా స్పిరిచువల్ క్లాసెస్,
అలాగే వెయిట్ లాస్ సంబంధించిన క్లాసెస్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఐ జస్ట్ క్యూరియస్ మాట, నాకు నేర్చుకోవడం ఇష్టము. వెయిట్ ఎక్కడ నువ్వు లాస్ కావడానికి? అంటే నేను వేరే వాళ్ళకి టీచ్ చేద్దామని సో ఆ టెక్నిక్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను అనమాట. సో బేసికలీ ఫుడ్ ఎలాగా సింపుల్ డైట్ రుచికరంగా ఎలా తినటం అనే దాని మీద నేను చదువుతూ ఉన్నాను. అది సో ఆ కోర్సులన్నీ చేశానక. ప్రీనేటల్ యోగా చేశాను, అలాగే ప్రీనేటల్ యోగా అంటే ప్రెగ్నెంట్ వాళ్ళకి టీచ్ చేస్తాను. ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా యోగా చేసుకోవచ్చు. వాళ్ళకి స్పెసిఫిక్ ఆసన ప్రాణాయామాస్ ఉంటాయి, రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉంటాయి, అవి టీచ్ చేస్తాం. అలాగే కిడ్స్ యోగా చెప్తాను. సో ఏజ్ ఎక్కడ నుంచి 5 years నుంచి స్టార్ట్ యా 5 years నుంచి టీచ్ చేస్తాను. సో ఆన్లైనా లైక్ ఇన్ పర్సనా? బోత్ ఆన్లైన్ ఇన్ పర్సన్. ఎందుకంటే అందరికి ఇన్ పర్సన్ రావడం కుదరదు కదా. అంటే మీకు ఏమన్నా సెషన్స్ ఉన్నాయా లైక్ ఈ టైం నుంచి ఈ టైం? యా కొన్ని టైమింగ్స్ షెడ్యూల్ చేశానక ఆ టైమింగ్స్లో వస్తుంటారు. ఈవినింగ్ వస్తారు కిడ్స్ ఇంటికి. ఈ సమ్మర్లో స్పెషల్గా కిడ్స్ క్లాసెస్ పెట్టాను. మీరు పెద్దోళ్ళకు కూడా చెప్తారా? పెద్దోళ్ళకి ప్రెగ్నెన్సీకి అందరికీ చెప్తాను. ఓకే. సో ప్రైవేట్ సెషన్ ఆడవాళ్ళకైనా మగవాళ్ళకు చెప్తారా? అందరికీ చెప్తాను. ఫస్ట్ నుంచి కూడా అందరికీ చెప్తాను. సో అయితే నేను లింక్ ఇస్తాను, నేను దీని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. తన వెబ్సైట్ కూడా యోగం వరల్డ్ అని వెబ్సైట్ నేను ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడండి. తన కాంటాక్ట్ మీకు లైక్ ఈ మధ్య అందరూ ఇన్స్టాగ్రామ్ చేస్తున్నారు, మీ దగ్గర ఏమైనా ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, అది కూడా ఇస్తుందా? ఉంటే ఆ లింక్ కూడా నేను తీసుకొని పెడతాను. ఎందుకంటే జస్ట్ మనము ఇంటికి రానవసరం లేదు, మీరు ఆన్లైన్లో కూడా చెప్తా అంటున్నారు కాబట్టి టైమింగ్స్ కూడా అవైలబుల్ టైమింగ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది సమ్మరు, దగ్గర ఉంటే ఇంటికి పోయి చేసుకోవచ్చు. మనం రిచ్మండ్లో ఉంటాం కాబట్టి రిచ్మండ్ పీపుల్, కిడ్స్, లేడీస్ పోయి చేసుకుందాము మంచిగా. వి విల్ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఇది అంబలి నేనే తయారు చేసిన, అక్క చేసిన అంబలి, రాగి అంబలి, రాగి జావా అంటారేమో అంబలి. ఇంట్లో సల్ల పోసి ఇంత చేసిన రోజు బ్రేక్ఫాస్ట్కి ఇది. ఫ్లాక్ సీడ్స్ వేసారు కదా, కొంచెం ఫ్లాక్ సీడ్ పౌడర్ కూడా వేసినాను. మంచిది. ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో ఇప్పుడు నాకు మైసూర్లో నేర్చుకున్నాను అన్నాను కదా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి న్యూయార్క్లో ఒక కోర్స్ చేశాను. దాని నెక్స్ట్ లెవెల్లో నేను మైసూర్లో చేశాను అనమాట. అంటే మ్యారేజ్ అవ్వగానే ఇండియా వెళ్ళలేను కాబట్టి అందుకని ఇక్కడ తీసుకున్నాను. యూజువల్లీ అయితే యోగా అనేది ఇండియాలోనే చేసుకోవాలి. సో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు డిఫరెంట్ జప మెడిటేషన్, ఇలాగా చక్ర మెడిటేషన్ అన్నీ నేర్పించారు. సో కానీ నేను చాలా సింపుల్ అయిన టెక్నిక్, అందరికీ ఈజీ అయిన టెక్నిక్ ఈ యొక్క మెడిటేషన్కి వచ్చినప్పుడు నాకు తెలిసిందక్క. మన ఎవరు గౌతమ బుద్ధుడు చెప్పింది అదే పత్రిజీ సార్ ఇంట్రడ్యూస్ చేసిన మెడిటేషన్ ఆనా పాన సతి మెడిటేషన్. ఆనా అంటే మన ఇన్హలేషన్, అపాన అంటే మన ఎక్సలేషన్, సతి అంటే దానితోటే కూడుకుని ఉండడం. థాట్స్ వస్తుంటే ఓకే వచ్చావా, దాన్ని పట్టించుకోకుండా మళ్ళీ శ్వాస మీద చేస్తాం. అలాగా ట్రైనింగ్ చేస్తున్నప్పుడు లైక్ 45 లైక్ లెట్స్ సే ఒక 50 థాట్స్ వస్తున్నాయి, కంటిన్యూస్గా వస్తున్నాయి అనుకోండి. అది కాస్త స్లోగా 25కి వెళ్తుంది, 25 కాస్త 50, అలా 5 అసలు గ్రాడ్యువల్గా తగ్గుతుంది. అది చాలామంది అపోహ ఏంటంటే చాలా లాంగ్ ప్రాసెస్, అలా ఉండదు. కొంతమంది 1 డేలో కూర్చోవాలి అంటే దానికి ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు, జస్ట్ ప్రాక్టీస్ అంతే. నాకు ఇలా రావాలి, నాకు అది కనిపించాలి, అలాగేం ఉండకూడదు అనమాట. జస్ట్ మీ సైడ్ నుంచి మీరు అటెంప్ట్ చేస్తే ఆటోమేటిక్గా న్యాచురల్గానే మనకి తెలుస్తాయి అన్నమాట. మనం కృష్ణను కూడా అడుగుదాము కొన్ని. అయితే కృష్ణ గారు మీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి. యాక్చువల్గా నాకు హెల్త్ ఇష్యూస్ చాలా ఉంది, వాటిని తగ్గించుకోవడం కోసం ఆన్లైన్లో సర్చ్ చేస్తూ ఉన్నా. డాక్టర్ దగ్గర చాలా చోట్లకి వెళ్ళా, ఎక్కడ ఏమీ రిజల్ట్ ఏం కనిపించలేదు. అన్ని మైనర్ ఇష్యూస్ అమ్మా అని చెప్పారు, హెల్త్ బ్యాక్ పెయిన్స్ అలా ఉంది. సో ఇంకా చివరికి నాకు మెడిటేషన్ ఒక్కటే ఆన్లైన్లో సర్చ్ చేస్తే తెలిసింది, దానివల్ల యూజ్ ఉంటుందని. మీరిద్దరు ఇట్లా కనెక్ట్ అయ్యింది? మమ్మల్ని ఇద్దరిని ఒక సీనియర్ మెడిటేటర్ కనెక్ట్ చేశారు అనమాట. నేను మెడిటేషన్కి అప్పుడే కొత్తగా రావటము, తను ఆల్రెడీ మెడిటేటర్, తను ఎప్పటి నుంచో చేస్తున్నారు.
సో ఈ రిచ్మండ్ ఓకే తను కూడా రిచ్మండ్ అని చెప్పేసి అలా Online లో. తన ఫోన్ కాల్లో మమ్మల్ని కలిపారు. ఓకే అప్పుడు మేము ఇద్దరం డైరెక్ట్ అంటే ఇన్ ఇక్కడ పర్సన్ మీట్ రిచ్మండ్లో అయ్యామన్నమాట. దుర్గా ఉన్నారు అని చెప్పారు నాకు. ఓకే. సో నేను కాల్ చేశాను తనకి. సో అట్లా ఇద్దరం అప్పటి నుంచి మీరు కూడా ఇక్కడ వెస్ట్ ఎండ్లోనే ఉంటారా? గ్రే వర్క్స్ ఓ గ్రేట్. ఓకే, వెరీ గుడ్. దగ్గర కాబట్టి మీరు కూడా క్లాసెస్ తీసుకుంటారా? నేను మెడిటేషన్ క్లాసెస్ తీసుకుంటానండి. ఓకే, మీరు మెడిటేషన్ క్లాస్ తీసుకుంటారా, యోగానా? రెండు యోగా మెడిటేషన్. యోగా మెడిటేషన్. Yes. మీకు ఒక్క మెడిటేషనే కావాలంటే తనకి వెళ్ళండి. యోగా కావాలన్నా మెడిటేషన్ కావాలన్నా ఇక్కడికి వెళ్ళండి. అంటే మీరు కూడా మీరు యోగా చెప్పారా? యోగా నేర్చుకున్నాను కానీ ఇంకా కిడ్స్ కి చెప్తున్నారు కదా బేసికల్లీ. ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారు. అంటే మీరు ఇద్దరు వేరే వేరే ప్లేసెస్ లో ఉంటారు. ఎక్కడ చెప్తారు? లైక్ ఇన్ పర్సన్ కావాలనుకుంటే అంటే మా ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర మీరు మీకు ఏమైనా వాట్సాప్ గ్రూప్ అట్లా ఏమైనా ఉందా? కనెక్ట్ రిచ్మండ్ వాట్సాప్ గ్రూప్ ఉంది. ఓకే, అది మెయింటైన్ చేస్తున్నాము. సో అది ఉంది. కావాలంటే ఆన్లైన్ లోనే కంటిన్యూస్ గా మనకి 9 to 10 మార్నింగ్ 9 to 10 నైట్ నైట్ 9 9 to 10. మరి అంత లేట్ పిల్లగాళ్ళు పడుకోరా? మరి లేట్ కదా. వాళ్ళు నిద్రపోయిన వాళ్ళు పడుకున్నాక పేరెంట్స్ కి టైం ఉంటుంది ఓకే, కదా. పేరెంట్స్ కి అంటున్నారా? పిల్లలకు కావాలంటే పిల్లలు ఇన్ పర్సన్ వస్తారు. అప్పుడే అది ఏ టైమింగ్ లో వస్తారు? ఇప్పుడు ఎండాకాలం సెలవులు కాబట్టి మనకి ఇప్పుడు 4:30 to 5:30 ఈవినింగ్ క్లాసెస్. మండే, వెన్స్డే, ఫ్రైడే చెప్తాను. 3 days a week. ఓకే, సో అప్పుడే మెడిటేషన్ కూడా చేపిస్తాను వాళ్ళతో. మళ్ళీ స్పెషల్ మెడిటేషన్ పౌర్ణిమ డేస్కి మొత్తం పేరెంట్స్ని కిడ్స్ని అందరినీ పిలిచి గెట్ టుగెదర్లా చేసి మెడిటేషన్ ఇన్ పర్సన్. ఇన్ పర్సన్. సో వాళ్ళ యొక్క మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కూడా మనకి పిల్లలు జాయిన్ అయిందా ఏమన్నా? మంచిగా చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. పిల్లలు కూడా జాయిన్ అయినంట. మీ పిల్లల్ని కూడా పంపించండి. మంచి మీరు కూడా వెళ్ళండి. చాలా మంచిదండి యోగా అనుకుంటాం కానీ సీరియస్లీ ఇట్ ఈస్ వెరీ గుడ్. అది అది పెద్దది అనుకుంటాం, అది చాలా సింపుల్ గా చేయొచ్చు. ఇంటర్నల్ మనకు ఈ బీపీలు షుగర్లు ఎందుకు వస్తున్నాయి? అనవసరం ఈ నెగిటివ్ థాట్ తోటే వస్తున్నాయి కదా. సైకోసోమాటిక్ డిసీజెస్ అంటారండి అన్నిటి. మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ ఆర్ సైకోసోమాటిక్ డిసీజెస్. అంటే మన థాట్ వల్ల డిసీజెస్. ఓకే, దాన్ని సైకోసోమాటిక్ అంటారా? అదే చెప్పాను కదా 7 bodies ఉంటాయి. ఫస్ట్ ఫిజికల్ బాడీ ఒకటే కనిపిస్తుంది, అది చిన్న బాడీయే. దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. కానీ నెక్స్ట్ వచ్చింది ప్రాణిక్ బాడీ, నెక్స్ట్ మెంటల్ బాడీ, ఎమోషనల్ బాడీ, నెక్స్ట్ ఇంకొంచెం అడ్వాన్స్డ్ ఇంకొక 3 layers ఉన్నాయి. సో ఈ రకంగా చూసుకుంటే మన ఎమోషన్, మెంటల్ బాడీస్ మెయిన్. వీటి మీద వర్క్ చేస్తుంటే ఫిజికల్ బాడీ మీకు చక్కగా ఫీల్ అయిపోతుంది. ఏమైనా ఉన్నా రూట్ కాజ్ మన బుద్ధిలో చేంజెస్ పాజిటివ్ థాట్స్ రావడానికి ప్రయత్నం చేయాలి. వాడ ఎదిగే వీడి ఎదిగే నేను ఎదగకపోతే మన లోపల ఉన్నది అది జలసి. అది కాకుండా మనము చేస్తే ఏమి ఎదుగుతాము, మనము ఏం చేస్తే మనకు మంచి అయితే. ఓకే, ఇంకొకటి కూడా నాకు ఈ మెడిటేషన్ చేస్తే డబ్బులు వస్తాయా? అంటే డబ్బులు వస్తాయా అంటే నేనేం చెప్తున్నా అంటే నేను మెడిటేషన్ చేస్తున్నా కదా, నాకు జాబ్ వస్తుందా దానివల్ల? అట్లా. ఎగ్జాక్ట్లీ. అక్కడ ఎప్పుడైతే థాట్ ప్రాసెస్ చేంజ్ చేసుకున్నామో ఆటోమేటిక్గా మన సంకల్ప శక్తి అంటారన్నమాట. ఇది కూడా మన స్పిరిచువల్ క్లాసెస్లో మనకి నేర్పిస్తారు. సో అంటే పడుకునేటప్పుడు ఇంకా ఆల్మోస్ట్ స్లీప్లోకి వెళ్తాము అన్నప్పుడు మనకి ఏం కావాలి? ఆ పాజిటివ్ ఎఫర్మేషన్, నేను అద్భుతంగా నేను జాబ్ వచ్చినట్టుగా విజువలైజ్ చేసుకుంటూ పడుకోవాలి. ఓకే, అదొక టెక్నిక్. 11 days 21 days కంటిన్యూస్గా చేయాలి. ఏది కూడా ఫస్ట్ ఒకసారి వచ్చేయాలని లేదు, సాధన అదో అంతే. అలా పడుకునేటప్పుడు ఇంకా స్లీప్లోకి జారుకుంటున్నాం అనగానే మనము ఆ విజువలైజ్ చేసుకుని పడుకుంటే అది ఆటోమేటిక్గా యూనివర్స్ కనెక్ట్ అయ్యి దాన్ని మనం మేనిఫెస్ట్ చేసుకుంటాం. ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం కదా. సో ఇప్పుడు ఇంకొక చెప్తానక్క ఏంటంటే, నేను మా పాప ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నేను ఒక పూజ చేసుకున్నాను, లక్ష్మీ వ్రతం పూజ చేసుకున్నాను. చాలా బాగా జరిగింది. ఆ రోజు ఈవినింగ్ మా బాబుకి కంటి దగ్గర కొంచెం పెద్దది గాయం అయింది. నాకు ప్రెగ్నెన్సీలో ఉన్నాను కదా, కొంచెం ఎమోషనల్గా బాగా ఫీల్ అయింది. తర్వాత ఏం జరిగింది, చక్కగా పూజ చేసుకున్నాను, అంతా బాగుంది, ఏంటి అని చూస్తే మా మదరు 5 days బ్లాక్
డ్రెస్ వేసుకోకు ఇలా అంటుండేవారు అనమాట. ఓకే బ్లాక్ ఫ్రైడేస్ వేసుకోకూడదు, నా పేరు దుర్గాదేవి. సో అలా ఒక సెంటిమెంట్ అనమాట, ఒక బిలీఫ్ సిస్టమ్. సో దాన్ని ఎక్కువగా నమ్మేదాన్ని ప్రతిసారి మాటలతో అనేదాన్ని. నేను నా కాలేజీ టైంలో అంతా అదే నమ్ముకుంటూ వచ్చాను. అది నెక్స్ట్ నేను మా బాబు పుడితే వాడు కూడా ఫ్రైడే రోజు నేను బ్లాక్ వేసుకోకు ఇలా అనేదన్నమాట. నాకు తెలియదు అది అలా అనకూడదని కూడా తెలియదు. సో ఆ రోజు కరెక్ట్గా ఫ్రైడే ఒక పార్టీకి వెళ్దామని వాడు చూస్తే వాడు బ్లాక్ ప్యాంట్ వేసుకున్నాడు. సో ఇది మళ్ళీ బ్లాక్ ప్యాంట్ వేసుకున్నాడని ఒకలాంటి కలిగేది. సో అక్కడ ఏంటి అర్థమైందంటే, నువ్వు ఎక్కువగా ఏదైతే నమ్ముతావో రిపీటెడ్గా అంటావో అది మేనిఫెస్ట్ అవుతుంది. అదే Proved. ఏదో అవుతుంది అని అనుకుంటున్నావు కదా. సో అది అవటంతో ఓకే ఇది ఫిజికల్ లెవెల్ వరకు ఏం చేసినా మెంటల్గా నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ అని నాకు చాలా క్లారిటీ వచ్చింది. అయ్యా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము, మళ్ళీ వద్దాం.